వావిలాలలోని ఖాదీని కాపాడుకుందామని ఖాదీలో విక్రయిస్తున్న బట్టలను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అన్నారు. వావిలాల ఖాదీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంబికుంట మండలంలోని వావిలాల ఖాదీ ప్రతిష్టాన్లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖాదీని కాపాడుకుందామన్నారు. మహాత్మా గాంధీ చెరుకుతో ఖాదీ వస్త్రాలను నేస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ చేస్తూ ఖాదీని ప్రోత్సహించారని అన్నారు. నాటి స్వాతంత్రోద్యమంలో చాలా మంది ఉద్యమ నాయకులు ఖాదీని ఉపయోగించారని అన్నారు. దేశ సమైక్యత కూడా వస్త్రాలతో కనిపించిందన్నారు. నాటి తరాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలన్నారు. స్వాతంత్రోద్యమంలో గొప్ప పాత్ర పోషించిన ఖాదీ ప్రతిష్టాన్లో గాంధీ మహాత్ముని జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఖాదీలో చెరుకు రాట్నం తిప్పుతూ దారాన్ని తయారు చేసే విధానాన్ని ప్రణవ్ బాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. వావిలాల ఖాదీలో జరుగుతున్న క్రయ విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజకీయ నాయకులంతా కూడా వావిలాల ఖాదీలో విక్రయిస్తున్న బట్టలను వాడాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పుల్లూరు సదానందం, పరశురాములతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.